చాలా రోజుల తర్వాత ఫామ్ దగ్గర అయితే లంచ్ చేసినాము. ఇంటి దగ్గర నుంచి మన పొలంలో పండిన కందులతో ముద్దపప్పు చేసుకొని, గింత పచ్చి పులుసు చేసుకొని తీసుకుపోయినా. ఇక 4, 5 రకాల పచ్చళ్ళతో వేడి వేడి ఉడుకుడుకు అన్నం వండుకొని, మంచిగా అరిటాకేసి, గింత నెయ్యేసి, ముద్దపప్పు అంచుకు ఒక్కొక్క పచ్చడి కలుపుకొని తింటుంటే మస్తు కమ్మగా అనిపించింది. పచ్చళ్ళైనా పంచభక్ష పరవన్నాలు తిన్న ఫీల్ వచ్చిందనమాట. ఇంకా ఇవన్నీ నేను లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ స్వరూప గారి దగ్గర తీసుకున్నాను. మీకు రివ్యూ చెప్తా అని చెప్పా కదా. నేనైతే 7, 8 రకాలు పెట్టాను. కొద్దిగా ఆర్డర్ పెట్టుకున్నా. అందులో నాకు బాగా నచ్చింది మామిడికాయ, నిమ్మకాయ, ఎలక్కాయ పచ్చడి, ఎల్లిపాయ కారం పచ్చడి, ఉసిరికాయ నువ్వుల పచ్చడి, తర్వాత పచ్చిమిరపకాయల పచ్చడి. ఇవైతే చాలా బాగా అనిపించినాయి టేస్ట్. అండ్ కారము, చింతపండు కూడా ఆర్డర్ పెట్టాను. అవి కూడా చాలా బాగున్నాయి టేస్ట్. తర్వాత అల్లం ఎల్లిపాయ పేస్ట్ కూడా ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టాను. నాటల్లం నాటెల్లిపాయ కదా, సో రోట్లో రుబ్బిస్తారంట. దీని దగ్గర పెద్ద రోలు ఉందంట. అవి కూడా నాకు చాలా ఫ్లేవర్ఫుల్గా ఆ రోటీ అది ఏమంటారు, ఆ రుచి నాకైతే అనిపించింది. చాలా బాగున్నాయి. సో మీకు కూడా ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. ఇది అస్సలు ప్రమోషనల్ వీడియో కాదు. ఇది జెన్యూన్గా నాకు నచ్చిన టేస్ట్ గురించి చెప్తున్నా. ఇవి నేను ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను. మా అమ్మ మా నాన్నమ్మ పెడితే ఎంత టేస్ట్ ఉంటాయో మళ్ళీ తినే దగ్గర నాకు ఆ టేస్ట్ దొరికింది. బేసిక్గా నేను వెజ్ కదా, తిని కూడా ఓన్లీ వెజ్ పికిల్సే పెడతారంట. అందుకు కూడా నేను తిని దగ్గర ఆర్డర్ పెట్టాను. మన అమ్మమ్మ పెట్టినట్టు ఉన్నాయి అబ్బా, ఒక్క మాటలో చెప్పాలంటే.